गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओं वागर्थाविव सम्पृक्तो वागर्थप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरौ। ओं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शांति शांति शांति। ओं शतायुः वज्रदेयाय सर्वसंपत्कराय च सर्वारिष्टविनाशाय निंबकं दलभक्षणं। శాస్త్రములయందు ఈరోజు ఉగాది రోజున ఈ శ్లోకమును అందరూ పఠిస్తూ షడ్రుచులతో కూడినటువంటి ప్రసాదములు తింటుంటారు. అందులో షడ్రుచులయందు నింబక వృక్షము అనగా వేప చెట్టు పూతనేసుకొని తింటారు. ఆ నింబకం దళ భక్షణం. ఎవరైతే నిమ్మ చెట్టు యాప చెట్టు ఉన్నది కదా, యాప చెట్టు యొక్క నింబకము ఎప్పుడైతే యాప చెట్టు పూతను ఈనాడు షడ్రుచుల యందు వేసుకుంటున్నారు. నింబకం దళభక్షణం. ఎప్పుడైతే యాప చెట్టు ఈనాడు కరోనా కాలం వచ్చింది, కరోనా కాలంలో వైద్య నిపుణులందరూ కూడా ఈ యాప చెట్టు యొక్క చిగురులను లేత చిగురులను తీసుకొని దంచి ఉంటలుగా చిన్న చిన్నగా ఉంటలుగా చేసుకొని ప్రతిరోజు కూడా పరికడుపున వేసుకునేవారు. అదుంటే సమస్త రోగ నివారిణని కూడా వైద్యులు చెప్పినారు. ఈ కరోనా కాలాల్లో కూడా అవి చేసినారు. చాలామందికి రోగ నివారణ జరిగింది. అందుకోసమే ఈనాడు ఉగాది రోజున ఈ శ్లోకమును పుణ్యపురుషులైనటువంటి భక్తాగ్రేశ్వరులందరూ కూడా ప్రార్థన చేస్తారు. శతాయు వజ్రదేయాయ శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఎవరైతే ఈ ఉగాది రోజున ఈ పరమేశ్వరుని ఎవరు ప్రార్థన చేస్తారో అనగా ఈ ఉగాది రోజున ఈ యుగాది అనగా యుగమునకు ఆది, ఈ సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడి సృష్టిని సృష్టించి సృష్టి ఆదిలో అందరూ పండగ చేసుకున్నారు. బ్రహ్మదేవుడు మున్నగు ఆ సమస్త దేవతాగణమంతా కూడా లోకాలను సృష్టించినప్పుడు అందరూ కలిసి యుగమునకు ఆది, సృష్టికి ఆది రోజు పండుగ ఈ ఉగాది పండుగ. ఎవరైతే సృష్టి ఆదిలో నుంచి ప్రతిరోజున ప్రతి సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకుంటున్నారు. ఈరోజు తేదీ ఎంత అంటే 1వ తేదీ 1వ నెల 5125 కలియుగం ప్రారంభమై ఈరోజు. అందుకోసమే ఈ యుగాది రోజున ఎవరైతే ఈ పరమేశ్వరు ప్రార్థన చేస్తారో అందరూ కలిసి ఆ సర్వేశ్వరుని శ్రీహరిని ఆ శివుణ్ణి ప్రార్థన చేసిన రోజు. ఎవరైతే ఈ యుగాది రోజున ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తారో, శ్రీహరిని ప్రార్థన చేస్తారో వారందరూ కూడా శతాయు 100 సంవత్సరాలు జీవిస్తారు. కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో ముఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరి కీర్తనాతు. ఈ కలియుగంలో కృతే యధ్యాయతో విష్ణు
విష్ణు ఎవరైతే శ్రీహరిని విష్ణువును ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ కూడా ముక్తాత్ములైపోయినారు. కృతే యధ్యాయతో విష్ణువును కృతయుగమునందు ప్రార్థించిన వాళ్ళు ఆ పరమేశ్వరుని పూజించిన వాళ్ళందరూ తరించినారు. కావున కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో ముఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరి కీర్తనాతు. ఈ కృతయుగమునందు ఆ శ్రీహరిని ఆ పరమేశ్వరుని నిశ్చల నిష్టతో పరమేశ్వరుని ప్రార్థించినందువల్ల ముక్తాత్ములైపోయినారు. కృతయుగమునందు త్రేతాయుగమునందు సదా పరమేశ్వరుణ్ణి త్రేతాయాం యజతోముఖై త్రేతాయుగమునందు యజ్ఞయాగాదులు చేసినందువల్ల ముక్తాత్ములైపోయినారు. ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ యజ్ఞయాగాదులు చేసినందువల్ల ముక్తాత్ములైపోయినారు. కృతయుగంలో ఎప్పుడు ఆ ధ్యానం చేసినందువల్ల ముక్తాత్ములైపోయినారు. త్రేతాయుగమునందు యజ్ఞయాగాదులు చేస్తూ ఆ పరమేశ్వరుని స్మరించినందువల్ల ముక్తాత్ములైపోయినారు. ద్వాపరే పరిచర్యాయాం ద్వాపర యుగమునందు ఇప్పుడు ద్రౌపదీ మాత పంచపాండవులు మున్నగు పరమభక్తాగ్రేశ్వరులు ఎంతోమంది ఆ శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తూ అర్చిస్తూ నామ సంకీర్తన చేసినందువల్ల ముక్తాత్ములైపోయినారు. అనగా పరమేశ్వరుని శ్రీహరిన శివుణ్ణి అర్చనాదుల వల్ల పూజాదుల వల్ల పూజించినందువల్ల సేవ చేసినందువల్ల ద్వాపర యుగంలో ముక్తాత్ములైపోయినారు. ఆ యుగ ధర్మాన్ని బట్టి కలియుగంలో కలవు తద్ధరి కీర్తనాత్ ఈ కలియుగంలో ఒక నామ సంకీర్తన మాత్రం వలన ఎక్కడుండినా సరే, ఇంట్లో ఉండినా, మీరు పొలంలో ఉన్నా, నగరంలో ఉన్నా, దారులు నడుస్తూ ఉన్న సర్వావస్థల ఇందు తైలధార వలె సదా శ్రీహరి నామ సంకీర్తన శివనామ సంకీర్తన ఎవరు చేస్తారో ఈ అట్టి పుణ్యపురుషులకు కలిదోషము అంటదు. వాళ్ళందరూ ముక్తాత్ములు అయిపోతారు, తరించగలుగుతారు. కలవు తద్ధరి కీర్తనాత్ ఈ కలియుగంలో ఆ పరమేశ్వరుని శ్రీహరి నామ సంకీర్తన తప్ప వేరే మార్గము లేదు. ఈ ఉగాది ఒక్కరోజున శ్రీహరిని ప్రార్థన చేస్తే కలిదోషము అంటదు. అనగా కలిపురుషుడు వాళ్ళ చెంతకు రాడు, వాళ్ళు ముక్తాత్ములవుతారు, సమస్త అరిష్టములు తొలగిపోతాయి, ఆరోగ్యము సిద్ధిస్తుంది, సమస్త శుభములు పొందుతారు. అందుకోసమే శ్రీహరిని ప్రార్థిస్తే చాలు, ఈ ఉగాది రోజున వాళ్ళు ముక్తాత్ములవుతారని బ్రహ్మదేవుడు వరం ఇచ్చినాడు. కావున ఈ ఒక్కరోజు స్మరిస్తేనే అంత పుణ్యం ఉన్నది కదా. మీరు 24 గంటలు లేచింది మొదలుకొని పరుండ వరకు పరమాత్మ చింతన చేస్తూ ఆ శ్రీహరి నామ సంకీర్తన చేస్తే అట్టి పరమ భక్తుల యొక్క నీడను కూడా కలిపురుషుడు తొక్కడు, తాకలేడు. అట్టి పుణ్యము ప్రాప్తిస్తుంది మీకు. అందుకోసమే కలవు తద్ధరి కీర్తనాత్ ఈ కలియుగంలో హరినామ సంకీర్తన తప్ప వేరే మార్గం లేదు. ముక్తి పొందటానికి కలియుగంలో నామ సంకీర్తనే కలియుగంలో నామ సంకీర్తనమే తరుణోపాయము. బ్రహ్మదేవుడు ఉపదేశం చేస్తాడు, నారద ఈ కలికాలంలో మానవులు తరించాలంటే రామనామము, కృష్ణనామము, హరినామము, శివనామము తప్ప, భగవన్నామము తప్ప వేరే మార్గము లేదు, వేరే తరుణోపాయం లేదు. నారద మహర్షి వెళ్ళి కలియుగము స్టార్ట్ అయింది స్వామి, ఈ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగములందు స్వేచ్ఛావిహారిని సంచరిస్తున్నాను. కలియుగము స్టార్ట్ అయింది, నేను కలియుగంలో పాదము మోపినంత మాత్రమున ఆ కలిపురుషుడు నన్ను పట్టుకుంటాడో ఏమో అని భయాందోళన వల్ల బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి సత్యలోకానికి వెళ్ళి నమస్కారం చేసి, కలియుగం స్టార్ట్ అయింది తండ్రి, నేను కలియుగంలో విహరించాలంటే ఏమైనా మార్గం ఉన్నదా? కలిదోషములు అంటకుండా ఉండాలా? నేను మానవులకు ఉపదేశం చేయాలి కదా. వెళ్ళినందువల్ల నాకు ఏదో ప్రశ్నలు వేస్తారు వాళ్ళకు నేను చెప్పాలి కదా అని నమస్కారం చేసి ప్రశ్నించగా, హరేర్నామ హరేర్నామ హరేర్నామేవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యథ. ఈ కలికాలంలో రామనామము 16 అక్షరములు, కృష్ణనామము 16 అక్షరములు, 32 అక్షరములతో కూడిన హరే రామ హరేర్నామేవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యత. హరే రామ
హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఇట్టి నామమును మీరు జపం చేసుకున్నా చాలు కలిపురుషుడు మీ చెంతకు రాడు అని నారద మహర్షి లోకానికి చాటినాడు. బ్రహ్మదేవుడు ఉపదేశం చేసినటువంటి మంత్రమును లోకమంతా చాటినాడు నారద మహర్షుల వారు. అందుకోసమే ఇది కలిసంతారణోపనిషత్తునందు నారద మహర్షికి బ్రహ్మదేవుడు ఉపదేశం చేస్తాడు. ఇట్టి నామను మీరు జపం చేసుకుంటే చాలు మీరు ముక్తాత్ములైపోతారు, తరిస్తారు. అందుకోసమే ఈ కలికాలంలో మీరు ఎప్పుడు కూడా భగవన్నామ సంకీర్తన చేస్తూ విహరిస్తే చాలు మీ చెంతకు కలిపురుషుడు రాడు. ఎప్పుడు మీకు సుఖ సంతోషాదులు ఉంటాయి, మీరు తరించగలుగుతారు. సరే స్వామి మీరు చెప్పుతున్నారు ఎప్పుడు కూడా ఆ శ్రీహరి నామం స్మరణ చేస్తాము, కృష్ణనామం స్మరణ చేస్తాము అంటున్నారు. కృష్ణనామమును స్మరించండి, రామనామమును స్మరించండి. ఆ రాముడు చెప్పినట్టు కృష్ణుడు చెప్పినట్టు మీరు ఆచరించాలా. ఇప్పుడు ఒక ఉద్యోగి ఉన్నాడు, ఉన్నత ఉద్యోగంలో ప్రవేశించినాడు. ఒక అధికారి ఉన్నాడు, ఉద్యోగం ఇచ్చిన అధికారి ఉన్నాడు. ఆ ఉద్యోగి అధికారిని స్మరిస్తున్నాడు, అధికారి చెప్పినటువంటి ఉద్యోగం చేయటం లేదు సరిగా. అప్పుడు ఏం చేస్తాడు ఆ అధికారి? ఈ ఉద్యోగిని తీసి పారేస్తాడా, ఉంచుకుంటాడా? తీసేస్తాడు. ఈయన సోమరి, నన్ను స్మరణ చేస్తూ నా పైన భక్తి ఉంది, నేను చెప్పిన పనులు చేస్తలేవు అని చెప్పి ఉద్యోగం నుంచి ఎలా తీసేస్తాడో, క్షుద్బాధ నివారణము కాకుండా పరితపిస్తూ తల్లడిల్లుతూ ఉంటాడో, అట్నే మీరు హరినామ సంకీర్తన శివనామ సంకీర్తన చేస్తున్నారు, మంచిదే. కానీ ఆ శివుడు చెప్పినట్టు, శ్రీహరి చెప్పినట్టు, రాముడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు మీరు ఆచరించాలా. భాగవతంలో కృష్ణుడే స్వయంగా చెప్తాడు, కృష్ణ కృష్ణేతి వాదిన తే హరే ద్వేషిన పాప. నన్ను కృష్ణను స్మరణ చేస్తున్నారు, నేను చెప్పినట్టు ఆచరించకపోతే వాళ్ళు నాకు శత్రువులు, వాళ్ళు పాపులు, వాళ్ళు ముక్తాత్ములు కానే కారని భగవంతుడే స్వయంగా చెప్పినాడు. అందుకోసమే కృష్ణును స్మరించండి, రామును స్మరించండి, రాముడు కృష్ణుడు చెప్పినట్టు ఆచరించండి. అప్పుడు కదా మీరు జీవన్ముక్తులై భాషిస్తారు. కృష్ణ నాకు అది ప్రసాదించు, ఇది ప్రసాదించు అంటున్నారు. మీరు ప్రసాదాలు కోరుకుంటున్నారు, దేవుని వరాలు కోరుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పినట్టు ఆచరించకపోతే ఆ దేవుడు ఇవ్వడు. అమ్మ దగ్గర మీరు అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు పెరిగినారు కదా, అమ్మ చెప్పినట్టు ఇంటనే కదా ప్రసాదం ఇస్తుంది. మీకు అందరికి అనుభవమే కదా, అమ్మ చెప్పినట్టు ఇంటనే కదా మీకు అన్నం పెడుతుంది, లేకపోతే శిక్షిస్తుందా లేదా? అట్నే ఆ శ్రీహరి చెప్పినట్టు మీరు ఆచరిస్తూ ఆ శ్రీహరిని శివుని భజిస్తేనే మీకు అన్ని మనోభిష్టములు సిద్ధిస్తాయి. అన్ని ఇహ సంపద పర సంపద అన్ని సిద్ధించి కైవల్యాన్ని పొందుతారు. మీరు ఎప్పుడు ఆనందాన్ని పొందాలంటే హరినామ సంకీర్తన చేస్తూ శ్రీహరి చెప్పినట్టు ఆచరించండి, మీకు తప్పకుండా కైవల్యం సిద్ధిస్తుంది. వాళ్ళు ముక్తాత్మలైపోతారు, వాళ్ళు తరించగలుగుతారు. అందుకోసమే మీరు ఆ శ్రీహరి ఏం చెప్పినారు, ఏది ఆచరించాలా, మీరు భగవన్నామ సంకీర్తన చెయ్యమంటున్నారు స్వామి, కరెక్టే. కానీ ఏది ఆచరిస్తూ ఆ శ్రీహరిని ప్రార్థించాలా. కావున ఈ కలియుగంలో కలిపురుషుడు ఎక్కడుంటాడో, ధర్మపురుషుడు ఎక్కడ ఉంటాడు అంటే ధర్మదేవతకు 4 పాదములు, సత్యము, దయ, తపస్సు, దానములు. ఈ సత్య మార్గంలో, ధర్మ మార్గంలో పయనిస్తూ జోదం పానం శ్రియస్సూన యత్ర ధర్మ చతుర్విధ. ఎవరైతే అభ్యర్థిత స్తదాస్తస్మై స్థానాన్ని కలయేదదో జోదం పానం శ్రియస్సూన యత్ర ధర్మ చతుర్విధ. పరీక్షిత్తు మహారాజు ఒకసారి కలిపురుషుని చూసి, కలిపురుషుడు ధర్మదేవతను బాధించే సమయంలో వర నుండి కత్తి తీసి కలిపురుషుని సంహరిస్తాన్నప్పుడు పాదాల పైన పడి, ఓ పరీక్షిత్తు మహారాజా, నేను బ్రహ్మవరాన్ని పొందొచ్చినాను, ఈ కలియుగాన్ని ఏలదలుచుకున్నాను, నేను ఎక్కడ ఉండమంటావో చెప్పు, నేను అక్కడ ఉంటాను అంటే
ఓహో బ్రహ్మవరాన్ని పొందొచ్చినావు కదా, మరి కలియుగంలో 4 పాదాలలో ధర్మదేవతను నడిపిస్తున్నాడు, తాను ఆచరిస్తున్నాడు, పరీక్షిత్తు మహారాజు జనుల ద్వారా ఆచరింపచేయిస్తున్నాడు. మరి కలిపురుషుడు ప్రవేశించినాడు కావున బ్రహ్మవరాన్ని పొంది వచ్చినాను అన్నప్పుడు సరే నేను 4 చోట్ల నీకు స్థానం ఇస్తున్నా. అభ్యర్థిత తదా తస్మై స్థానాన్ని కలయే దదౌ జూదం పానం శ్రేయస్సూన యత్ర ధర్మ చతుర్విధ. నీకు 4 స్థానాలు ఇస్తున్న పో, ఈ 4 చోట్ల ఉండిపో. ఈ 4 అవగుణములు, ఈ 4 దుర్గుణాలు ఉన్న వాళ్ళని పట్టి పీడించుపో. ఎవరైతే జూదం ఆడుతారో, పానము చేస్తారో, వ్యభిచారము చేస్తారో, జీవహింస చేస్తారో అట్టి వారిని దగ్గర వండుపోని అభయమిచ్చినాడు పరీక్షిత్తు మహారాజు. ఈ 4 స్థానాలు కలిపురుషునికి ఇచ్చినాడు. ఈ 4 అధర్మ మార్గంలో, ఈ 4 మార్గంలో పోయిన వాళ్ళు ఎవ్వరు బాగుపడరు, ఎవ్వరు వాళ్ళు తరించరు. వాళ్ళు ఎప్పుడు దుఃఖ సాగరంలోనే మునుగుతారు వాళ్ళు. అందుకోసమే మీరు సుఖపడాలంటే జూదము, పానము, వ్యభిచారములను, జీవహింసలు మానేసి మీరు పరమాత్మ చింతన చేసుకున్న వాళ్ళు పరమ సుఖాన్ని పొంది తీరుతారు, వాళ్ళు తరించగలుగుతారు. వాళ్ళు మల్ల పాదాలు పట్టుకొని మళ్ళా ప్రార్థించినారు. నాకు ఈ 4 స్థానాలు సరిపోవు, ఇంకా కావాలని వేడుకున్నారు. పునశ్చ యాచయామాన జాతరూపం మతాత్ ప్రభు తతోనృతం మధం కామం రజో వైరంచ పంచమం. నాకు ఈ 4 స్థానాలు సరిపోవు ప్రభు, నాకు ఇంకా కొన్ని స్థానాలు ప్రసాదించండి అని వేడుకోగా ఇంకా 5 స్థానాలు ఇచ్చినారు. తతోనృతం అసత్యం ఆడుచోట, తతోనృతం మాధాంధులై విహరించు, నాకన్నా మించినవాడు లేడని చిన్నవారిని చిన్న చూపు చూస్తూ అధికార దాహంతో విహరిస్తున్న వారిని పట్టి పీడించుము. తతోనృతం మధం కామం కామాంతులై విహరించు వాళ్ళను, కోరికలలో అతిగా విహరించు వారలను పట్టి పీడించుము. తతోనృతం మధం కామం రజో వైరంచ పంచమం. కోపతాపాలతో ఎప్పుడు ఇతన్ని బాధిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, వారిని బంధించుము. తతోనృతం మధం కామం రజో వైరంచ పంచమం. వైరత్వం ఎప్పుడు కూడా వీళ్ళు చెడిపోవాల ఎప్పుడు హింసిస్తుంటారు, ఈర్ష్యద్వేషాలతో విహరిస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర ఉండిపో. ఈ 5 స్థానములు, ఈ 4 స్థానములు, 9 స్థానాలు కలిపురుషుని స్థానాలు. ఈ 9 వదులుకొని మీరు ధర్మదేవతను సత్యము, దయా, తపస్సు, దానములు కలిగి, ఇంతకుముందు మీకు ధర్మదేవత గురించి ఇంకా శివరాత్రి రోజు మీకు చెప్పిన 8 సుగుణాలు కలిగినటువంటి వారే ధర్మదేవతకు 8 మార్గములు, 8 పాదాలతో విహరిస్తున్నది. ఇంకా మీకు ధర్మం గురించి నానా విధాలుగా కోకొల్లలుగా మీకు చెప్పినాను. అట్టి సుగుణాలను ఆచరిస్తూ ఇట్టి దుర్గుణముల నుండి విముక్తులై ఇవి ఆచరించకుండా సద్గుణ సంపన్నుడు ఎవరు విహరిస్తారో వారు సర్వేశ్వరుని కృపను పొందుతారు, ఈ కలిదోషముల నుండి విముక్తులవుతారు. కలిపురుషుడు వాళ్ళ చెంతకు రాబోడు. ఇవి సత్యము, పరమ సత్యము. అందుకోసమే మీరు ఎప్పుడు కూడా పరమేశ్వరుని భజిస్తూ ఉండాలా, ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలా. ఎట్లంటే ఇతర చింతలు మాని, అన్ని చింతలు మాని ఆ హరినే స్మరణ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా భగవంతున్నే స్మరణ చేస్తుండాలి. మీరు అన్ని చింతలు అనగా ఇతర చింతలు మాని, వ్యర్థమైన ఆలాపములు మాని, వ్యర్థమైన పనులు మాని, వృథాక్రియ వృథాలాపాన్ వృథావాదాన్ మనోరథాన్ త్వక్తైకం బ్రహ్మ విజ్ఞేయం ఇటు వేదాంత డిండిమహ అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు. వేదాంత డిండిమము అను గ్రంథమునందు ఇది లిఖించినారు. ఓ మానవులారా, వృథాక్రియ లేనిపోని క్రియలు, పనులు చేయకండి సుమా, లోకహితమైన కర్మలు మీరు చేయండి.
వృథాక్రియ వృథాలాపాన్ని లేనిపోని వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. ఇతరులు మానవులు తరించేలాగున లోకహితకరమైన వాక్యాలే పలకండి. ఈ వృథాక్రియ వృథాలాపాన్ని వృథావాదాన్ని మనోరథాన్ లేనిపోని వాదములు పెట్టుకోకండి. ఏ వాదములు సత్సంగములు పెట్టుకున్నా లోకానికి సహకరించబడినటువంటివి, మానవులకు మనసులకు అత్తుకోని సన్మార్గ ప్రవర్తకులై విహరించే ఏ సద్గుణాలున్నాయో అది సద్గోష్ఠే పెట్టుకోండి. అది వృథా కాదు సుమా. వృథాక్రియ వృథాలాపాన్ వృథావాదాన్ మనోరథాన్ త్వక్తైకం బ్రహ్మ విజ్ఞేయం. వృథమైనటువంటి వృథాలాపములు, వృథాక్రియలు, వృథావాదములు వదిలేసి సదా పరమాత్మ చింతన చేసుకోండి, మీరు తరిస్తారు అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు. అందుకోసమే ఎప్పుడు పరమాత్మ చింతన చేసుకోవాలి, ఏదో ఆలాపములు చేయకూడదు. మీకు అర్థమయ్యేలాగున ఇతర ఆలాపములు పరమాత్మ చింతన లేక వ్యర్థమైన ఆలాపముల వల్ల వచ్చే కష్టమేందో, పరమాత్మ చింతన చేయకుండా వ్యర్థమైనటువంటి ఆలాపముల ద్వారా మాటల వల్ల వచ్చే కష్టమేందో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను కథ రూపంలో. పూర్వకాలంలో ఒక విద్వాంసుల వారు, సంగీత విద్వాంసుడు, గొప్ప సంగీత విద్వాంసుడు, మహా గొప్పవారు. అప్పుడు ఆ సంగీత విద్వాంసుడు, పూర్వకాలంలో కార్లు లేవు, ఏ లేవు కాబట్టి నడిచిపోయేవాళ్ళు పాదయాత్ర. ఒక గ్రామం నుండి ఇంకో గ్రామం పోతూ పోతూ ఒక గ్రామానికి చేరాలని నడుస్తూ పోతున్నాడు. ఆ గ్రామంలో అందరూ కూడా గొర్రెలు మేకలను ఆవులు మేపుకునే భక్తులంతా కొంచెం సత్పురుషులు, కృష్ణ పరమాత్మ భక్తులు. వాళ్ళు మొరటి వాళ్ళు ఎవ్వరు కూడా చదువుకోలే. ఈయన అక్కడక్కడ సంగీత విద్వాంసుడు కావున సంగీతమును చెప్పుతూ, హరికథలు చెప్పుతూ 10 మందిని ఆధ్యాత్మిక మార్గంలో ఓడలాడిస్తున్నాడు. మంచివారే. కానీ ఆ దారిలో వెళుతూ కొంచెము మబ్బయింది, సంధ్యా సమయమైంది, వేరే దగ్గరికి పోవాలంటే చీకటి అవుతుందని చెప్పి, ఓ పండితోత్తమ మా ఊర్లో ఉండండి, మీకు అన్నీ ఏర్పాటు చేస్తాము అని అందరూ బ్రతిమిలాడగా సరే అని ఒప్పుకున్నాడు. ఒక రూమ్ ఏర్పాటు చేసినారు. అందరూ రాత్రి వేళ భోజనానంతరం కూడా ఆ సంగీత విద్వాంసుడు ఆ సంగీతము పాడుచుండగా, మంచి మాటలు చెప్పుచుండగా విని అందరూ సంతోషించినారు. ఆయన 4 గంటలు లేచి గాత్రము బాగా పాడాలంటే, స్వరాలు తన గొంతు బాగా పాడాలంటే రోజు లేవగానే బ్రహ్మ ముహూర్తంలో సంగీత విద్వాంసులు రాగాలు తీస్తూ ఉంటారు. ఎవరైనా సరే బ్రహ్మ ముహూర్తంలో ఉంటే బాగా పాడితే గొంతు బాగా నీట్గా ఉంటుంది, స్వరాలు బాగా వస్తున్నాయని అందరికీ విదితమే. అందుకోసమే ఆ పండితుడు, ఆ సంగీత విద్వాంసుడు లేవగానే శ్రీహరి, శ్రీరామ, కేశవ, శివశివ అనొచ్చు కదా, అనకుండా పండుకొని లోనే మూలుగుతున్నాడు. అని ఏదో మూలుగుతున్నాడు. నిన్న సంగీత విద్వాంసులు రాగాలు తీసినాడు, మంచిగా చెప్పినాడు కదా, ఈయన ఎందుకో పండుకోనే మూలుగుతున్నాడు. లేచి ఊడంగా ఏదో మంచి మాటలు పాడుతూ, మంచి పాటలు పాడుతూ మంచి మాటలు చెప్తే అనుకోవచ్చు ఈయనకు ఏదో జ్వరం వచ్చింది. ఎందుకంటే ఆయన గొర్రెలు మేకలు కాస్తారు, గోవులు కాస్తుంటే అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆ గొర్రెలు మేకలు గోవులు అని మూలుగుతాయట. వీళ్ళు అనుకున్నారు ఆ మూలుగు వస్తే పలాని రోగము, ఆ పలాని రోగం వచ్చినప్పుడు ఆ గోవులు పెండబెట్టిన తర్వాత పిడకలుగా చేస్తారు కదా, అవి పిడకలు పెట్టేసి ఆ పిడకలలో ఇనుప శీకులు పెట్టేసి బాగా గాలి ఊపి బాగా ఎర్రగా కాంచిన తర్వాత, ఎర్రగైన తర్వాత పలాని నరం పైన వాత పెడితే ఆ రోగం పోతుందని వాళ్ళకి తెలుసు. ఈ పండితోత్తముల వారు మన గ్రామానికి వచ్చినారు, మన మేకలది, గోవులది, గొర్రెలది ఈ రోగం పట్టుకుంది, అందుకని మూలుగుతూ ఉన్నాడు. అయ్యయ్యో మన గ్రామానికి వచ్చి ఇట్టి రోగం తీసుకొని పోతున్నాడే, ఈ పుణ్యపురుషునికి ఈ రోగ నివారణ చేయాలని చెప్పి ఆయన అని ఏదో ఆయన ఒక రాగంలో మూలుగుతున్నాడు. పండుకొని లేచి ధ్యానం చేసుకొని ఆ శ్రీహరిని ప్రార్థన చేసి నామ సంకీర్తన చేసి ధ్యానంలో ఉంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. పాపం ఆయన పండుకొని
ఏదో మూలుగుతున్నాడు. పండుకోనైనా శ్రీహరి శ్రీకృష్ణ అన్నా సరిపోయి ఏదో లోన ఏదో మూలుగుతుంటే మా గోవులది మేకలది గొర్రెలది రోగం వచ్చింది, ఈ పండితోత్తముల వారికి ఇక్కడనే తొలగించాలా రోగం అని చెప్పి ఆ సూది కొడుపులు అన్నీ కూడా ఇనుప చీకులు తీసి ఆ పిడికలల్లో బాగా కాల్చి ఎర్రగైన తర్వాత వచ్చి దాన్ని గట్టిగా పట్టుకొని పండితోత్తముల వారికి వేపుల బాగా వాతలు పెట్టేసేసినారు. ఏడ్చినా వదులుకోలేదు, ఎంత తల్లడిల్లినాడు. పండితోత్తమా, ఈ రోగం నివారణ కావాలి ఇక్కడికి వచ్చి ఆ రోగం నువ్వు తీసుకొని పోతున్నావు, అది రోగం కాదు నైనా, నేను ఏదో లోపల మూలుగుతున్న సంగీత సాధన చేస్తున్నంటే లోపల కాదు, అంతర్బహిష్య సర్వం. లోపట ఉండినా సరే బహిర్గతం కూడా మనసు లోపలంటే మనసు పవిత్రం అవుతుంది. మానసికంగా ధ్యానం చేసుకోండి. శరీరాలు కూడా కరచరణ వాక్కాయములు పవిత్రం కావాలంటే సత్కర్మలు చేయండి, భగవన్ నామ సంకీర్తన చేయండి. ఆయన కొంచెము ఏదో చేస్తున్న అహంభావన చేత పండుకొని ఏదేదో మూలుగుతున్నాడు, ఏదేదో పాడినందువల్ల ఆయనకు వచ్చి విఘ్నం వచ్చిందా రాలేదా? వ్యర్థమైన వాక్యే అవునా కాదా? అందువల్ల వ్యర్థమైన ఆలాపముల వల్ల ఎట్లా విఘ్నము కలిగిందో, వాళ్ళు ఎట్లా బంధించినారో, మీరు పరమాత్మ చింతన లేక వ్యర్థమైన ఆలాపములు చేస్తారా, అది భగవంతుడు కరుణ ఉండదు, యముడు మిమ్మల్ని బంధిస్తాడు, ఈ దుఃఖ సాగరంలో మునుగుతారు, కలిపురుషుడు మిమ్మల్ని బంధించి సర్వ అనర్థములు వచ్చేలాగున పాతాళ లోకం తొక్కుతూనే ఉంటాడు. తస్మాత్ జాగ్రత్త, హరినామ సంకీర్తన చేసి మీరు జాగ్రత్త వహించి ముక్తాత్మలు కావాలని నేను చెప్పుచున్నాను ఈ కథను. అందుకోసమే మీరు ఎప్పుడు కూడా ఇహ సంపదలపైన మమకారము వదులుకొని ఆ శాస్త్ర పురాణముల యందు చెప్పినట్టు ఆచరిస్తూ పరమాత్మ ధ్యానం ఎవరు చేసుకుంటారో వారు భవబంధ విముక్తులై తరిస్తారు. మీకు ఇహ సంపదలపైన మమకారము ఉన్నందువల్ల ఏ గతి పట్టుతుందో తెలిసేలాగా ఇంకొక కథ చెప్తాను. పూర్వకాలంలో గొర్రెల కాపరి మేకల కాపరి ఆ గొర్రెలు మేకలు తోలుకొని అరణ్యానికి వెళ్ళినాడు. ఆ అరణ్యానికి వెళ్ళిన తర్వాత తిరుగు ప్రయాణంలో మేకలను గొర్రెలను తీసుకొని వస్తుంటే 7 పొలమర్లు తిరిగి మేసిన ఎలకకాయంతా వెళ్తురుంటుందంట మేకకి. ఇంకా తినాల ఆశ దానికి. కొంచెము సంధ్యా సమయం కాలే, ఆ గోపబాలకుడు తోలుకొని వస్తున్నాడు, ఎందుకు ముందే పోదామని. దానికి ముందు పోతే ఏం లాభము, ఇంకా కొంచెం తిందాంలే, చిన్నగా పోతే పోన్లే, వాళ్ళు ముందు వెనక వెనక పోదాంలే అని ఆ చెట్లలో దాక్కొని మేస్తూ కూర్చుంది. ఆ మేక ఆలస్యం చేసింది, యజమాని చెప్పినట్టుకు ఆచరించలేదు. ఈ యజమాని ఆ మేకలు తోలుకొని వచ్చినాడు. ఈ మేక అరణ్యంలో అజ్ఞ ఉండి చిన్నగా పోదాం, ఎంత తొందర అని చెప్పి మేత మేసి ప్రశాంతంగా వస్తూ మే 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 అని అరుస్తుంది. అది మే అని గట్టిగా అరుస్తుంది అన్నమాట. ఎందుకంటే యజమాని నన్ను గ్రహించాలా, నన్ను వచ్చి తీసుకొని పోవాలా అని అహంభావనతో మే 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 అంటే సంస్కృతంలో నాది, నా యొక్క, నేను, మే నా యొక్క, మే అంటే నాది, నా యొక్క, నాది, నేనని పర్యాయ పదాలుగా వర్ణింపబడ్డాయి సంస్కృతంలో. అందుకోసమే మే నాది నాది నాది, నేను నేను నేను, నా సంపద అందులోనే జీవుడు విర్రవీగుతున్నాడు, భగవంతుని మర్చిపోతున్నాడు. అది మే 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 అని అంటుంటే 6 నెలల తోడేలు చూసింది. అది విన్నది, ఆ గొంతుని విని వెంటనే వచ్చేసింది. దాన్ని పట్టుకొని గొంతు కొరికి రక్తం తాగి మాంసం తిని దాన్ని చంపేసేసింది కదా, చంపేసింది. చూసారా, మే మే అని అరవకపోతే అది ఇంటికి పోయేది కదా. మే మే అని అరిచినందువల్ల అది దుస్థితికి ఎలా గురయ్యిందో, మే నాది నాది నాది, నేను నేను అహంభావంతో మీరు విర్రవీగితిరా, వెంటనే కలిపురుషుడు తోడేలుగా ఉండి ఇంక మీకు అధపాతాలలోకి తొక్కుతూనే ఉంటాడు, నిన్ను బంధిస్తాడు, పట్టి పీడిస్తాడు, మోక్ష మార్గము పొందకుండా ఇక్కడనే ఆపేస్తాడు కలిపురుషుడు. మీరు జాగ్రత్త ఉండండి. మీరు పరమాత్మ నామ సంకీర్తన మీరు వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయే ముందు ఏమి తీసుకుపోరు. కావున
ఎప్పుడు పరమాత్మ చింతన చెయ్యండి, ఆ పరమాత్మ చెప్పినట్టు మీరు ఆచరించండి. అప్పుడు కదా మీ జన్మ ధన్యమవుతుంది. ఈరోజు ఉగాది రోజున ఆ బ్రహ్మదేవుడు వరం ఇచ్చినారు. ఈ ఉగాది రోజున ఆ శ్రీహరిని, ఆ శివుణ్ణి, పరమేశ్వరుని పూజిస్తూ అర్చిస్తూ ఉత్సవాలు చేసుకుంటూ హరినామ సంకీర్తన చేసినటువంటి వారికి శతాయు వజ్రదేయాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఎవరైతే ఈ ఉగాది రోజున ఉగాది యుగమునకు ఆది సృష్టి ఆదిలోనే బ్రహ్మదేవుడు యుగాది అని పెట్టినాడు. ఇంకా దీనికి అర్థం ఏముందంటే ఇక్కడ ఉపాసన. ఈ ఉగాది రోజున పండుగలు చేసుకుంటూ ఉపాసన, శ్రీహరిని ఉపాసించిన వారు కైవల్యాన్ని పొందుతారని అర్థము. ఉగాది రోజు పండుగలు చేసుకుంటున్నారు, శ్రీహరిని మర్చిపోయినారు. షడ్రసోపేతమైన ఆహారాలు మీరు తింటున్నారనుకో, ఈ షడ్రసోపేతమైన ఆహారములు 6 రుచులు ఈరోజు ఉగాది రోజు అందరూ తింటారు. ప్రతిరోజు తినాలి, తింటే మంచిది. అనగా తీపి, పులుపు, ఉప్పు, కారము, చేదు, వగరు, ఈ షడ్రుసులు అంటారు. ఈ షడ్రుసులతో పండుగలు చేసుకుంటున్నారు. శ్రీహరిని మర్చిపోయినందువల్ల మీకు ఏమి సిద్ధించదు. షడ్రుసులు తినండి. షడ్రుసులు తింటూ ఈ ఉగాది రోజున ఉత్సవాలు చేసుకుంటూ ఉపాసన, ఆ శ్రీహరిని ఎవరు ఉపాసన చేస్తారో కలిపుసుడు మీ చెంతకు రాడు. మీరు ఎప్పుడు ఇప్పుడు శ్లోకంలో చెప్పినటువంటి ఫలితము మీకు సిద్ధిస్తుంది. అందుకోసమే మీరు ఎప్పుడు ఆ శ్రీహరిని ఉపాసించండి. ఆ శ్రీకృష్ణుని, శ్రీరాముని మంత్రాన్ని ఎప్పుడు జపించండి. మీకు నచ్చిన దేవుడు ఎవరైనా సరే భజించండి. ఆ భగవంతుడు చెప్పినట్టు ఆచరిస్తూ మీరు కైవల్యాన్ని పొందాలని కోరుతూ ఓం తత్సత్. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि. ओम शांतिः शांतिः शांतिः. शंभो शिव शिवा शिव शिवा शिव शिवा. नारायण नारायण नारायण. ओम దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. జయ రఘునందన జయ జయ రామ, జయ రఘునందన జయ జయ రామ, జయ జగ జననీ జానకి రామ, జయ జగ జననీ జానకి రామ.
నవ నవ కోమల మేఘ శ్యామ నవ నవ కోమల మేఘ శ్యామ భవహరణ భద్రాచల రామ భవహరణ భద్రాచల రామ జయ రఘునందన జయ జయ రామ జయ రఘునందన జయ జయ రామ జయ రఘునందన జయ జయ రామ జయ జగజననీ జానకి రామ జయ జగజననీ జానకి రామ నవ నవ కోమల మేఘ శ్యామ నవ నవ కోమల మేఘ శ్యామ భవహరణ భద్రాచల రామ జయ రఘునందన జయ జయ 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 రామ జై భక్తవత్సల భగవాన్ की జై జగన్మాతా की జై హర హర మహాదేవ శంభో బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి. ఇప్పుడు పంచాంగ శ్రవణం ఉంటుంది. పంచ అంగాలతో కూడింది పంచాంగము. తిథి నక్షత్ర వార యోగ కరణములతో పంచాంగములతో కూడింది పంచాంగము. కావున కాలగతులు తెలిపేది పంచాంగము. కాల నిర్ణయమును బట్టి మానవులు ఎలా విహరించాలా, ఎలా విహరిస్తే ఏది పొందుతారని తెలియచేసేది పంచాంగము. ఈ పంచాంగములు చెప్పినట్టే జరుగుతుంది సుమా. ఈ కలికాలంలో శాస్త్ర ప్రమాణాలను అనుసరించి జనులు దైవ చింతన లేక వెళ్ళినందువల్ల, దైవ భక్తి లేనందువల్ల కొంతము పెడమార్గంలో పోయినట్టు, శాస్త్రములు పంచాంగములు యందు చెప్పినట్టు విహరించలేనందువల్ల, పెడమార్గంలో పోయినందువల్ల కొంచెం దోషాలు వస్తున్నాయి సుమ. అందుకోసమే వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పినాడంటే, పంచాంగము మూలబడేను కాలజ్ఞానమే, నా కాలజ్ఞానమే రాజ్యమేలేను అన్నాడు వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో. మీరందరూ కూడా ఆ శ్రీహరిని భజిస్తూ భగవత్ చింతన చేసినప్పుడే ఈ ప్రకృతి బీభత్సముల నుండి, ఈ ప్రళయముల నుండి మీరు విముక్తులవుతారు. పంచాంగముల ద్వారా మీ యొక్క స్థితిగతులు తెలుసుకోవటానికి సుదినములు నానా విధాలుగా చెప్పబడ్డాయి, మీకు అందరికీ తెలుసు. కావున పంచాంగములు మీ యొక్క భవిష్యత్తును మీ గురించి చెప్పబడుతుంది. అంతటితోనే తృప్తి పడకుండా ఈ ప్రళయంలో నుంచి, కలిదోషం నుండి విముక్తులు కావాలంటే పరమాత్మ చింతన చేసిన వారు మాత్రమే మీరు బంధ విముక్తులవుతారు. అందుకోసమే ఈ పంచాంగ శ్రవణం వల్ల కాలగతులు చెప్పేది పంచాంగము. మళ్ళా కాలగతులు నిర్ణయిస్తుంది. ఈ విధంగా వెళ్ళండి, ఇది ఇలా జరుగుతుందని చెప్పబడుతుంది. అది ఉన్నట్టు పంచాంగము చెప్పినట్టే జరుగుతుంది. కావున ఈ కలికాలము పాప భూయిష్టంగా ఎక్కువయింది. కావున కొంచెము కాలక్రమేణా నేను కాలజ్ఞానంలో ముందే నిర్ణయించినాను. కావున ముందు ఇలా జరుగుతుంది, కాల
పంచాంగములు మూలబడేను, నా కాలజ్ఞానమే రాజమేలేను, సూర్యచంద్రులు గతులు తప్పుతారు, ఎన్నో ప్రళయాలు వస్తాయి సుమా. అందుకోసమే పంచాంగంలో ఉన్నట్టు కరెక్టే, కానీ కాలగతులు పాపం ఎక్కువైంది కావున తారుమారవుతుంది. కావున మీరు భగవంతుణ్ణి నమ్మండి, కలిపురుషుని యొక్క పాదములు ఎందు విహరించకండి, కలిపురుషుని అనుసరించకుండా ధర్మదేవతను అనుసరిస్తూ దైవచింతన చేస్తూ తరించండి అని వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన ఈ సత్యము పరమ సత్యము. మీరందరూ కూడా కాలజ్ఞానంలో చెప్పినట్టుగా పరమేశ్వరుని భజిస్తూ ముక్తాత్ముల కండి. ఇక వారముల గురించి, తిథి నక్షత్ర యోగాలు కరణముల గురించి ఇప్పుడు పంచాంగ శ్రవణం ఉంటుంది. భవిష్యత్తు వర్షాల గురించి, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది అని చెప్పబడుతుంది. కావున అది కూడా మీకు పంచాంగ శ్రవణం ఉంటుంది, అది చేసుకోవాలని, అది అందరు వినాలని కోరుతూ, అందరూ కూడా పరమాత్మ చింతన చేస్తూ తరించాలని కోరుతూ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం.